आदाब नाजरीन, ZTR न्यूज़ में आपका खैर मकदम है। साहब बीजेपी से मिला हुआ है तो क्यों कविता जी को अरेस्ट करेंगे? अगर से हम बीजेपी से मिल गए तो क्यों गवर्नर साहबा ने हमारा एमएलसी को रिजेक्ट करते हैं? जो रेवंत रेड्डी साहब ने 2 एमएलसी को भेजा है रिकमेंड करके, एक दिन में 2 दिन में गवर्नर साहबा उसको अमल कर दिए। जब केसीआर साहब ने एमएलसी का नाम रिकमेंड करे तो कैबिनेट रिकमेंड करे तो 2 महीने में रख लेके रिजेक्ट कर दिए हैं। इससे साफ साफ मालूम होता कौन मिल गए। अगर से हमारा ताल्लुक है तो जो एमएलसी हम भेजाते थे गवर्नर साहब तो उसको अमल करते थे। वो दिन रिजेक्ट करे, जब रेवंत रेड्डी साहब भेजे तो 2 दिन में उसको अमल करे। इससे मालूम हो रहा साफ साफ कौन बीजेपी से मिला हुआ है। हमारा जितने भी बिल, जब हमारा हुकूमत चल रहा था, जितने भी बिल हम भेजाए तो राजभवन को गवर्नर साहबा ने महीनों महीनों उसको रोक के हुए महीनों महीनों रोक के रिजेक्ट कर चुके हैं। अभी कांग्रेस हुकूमत आने के बाद, रेवंत रेड्डी का हुकूमत आने के बाद फटाफट बिल्स पास हो। रेवंत रेड्डी ने जो गलत बात असेंबली इलेक्शन से पहले फैला हुआ है, थोड़े लोग माने हैं। हमारे माइनॉरिटीज, मुसलमान जो रेवंत रेड्डी का गलत बातों को, इन्हें बीजेपी से मिला हुआ है, उन्हें बीजेपी से मिला हुआ है, मैं ये लड़ने वाला हूं, थोड़ा असेंबली इलेक्शंस में पहले थोड़े लोग मान गए, उनके बात सुने हैं। लेकिन आज पार्लियामेंट इलेक्शन में रेवंत रेड्डी जो भी बोलेगा, कोई बात सुनने के लिए तैयार नहीं है, कोई मानने के लिए भी तैयार नहीं है। क्यों बोले तो इनका निज स्वरूपम ఏమంటాం हिंदी में असलियत बाहर आ चुके हैं। भाई थोड़ा थोड़ा मैं सीख रहा हूँ भाई, कुछ गलत है तो मानना, माफ करना। अब देखो तो 2 बार बात कर तो तीसरा बार रास्ता बनता ना। 10 बार चले तो बोलते हैं लोग घास में भी एक చెప్పలేదు అని చావు కబురు సల్లగా చెప్తుంది। అంటే ఏరు దాటేదాకా ఏరు మల్ల అంటే చూడు, ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప లెక్క అయిపోయింది కాంగ్రెస్ పార్టీ। ఎన్నికల ముందేమో మేము మొదటి సంతకమే దాని మీద డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తామన్నారు। ఇప్పుడేమో మేము 100 రోజుల్లో హామీ ఇవ్వలేదని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు నాలుక మడత పెడతా ఉన్నాడు। అంటే రుణమాఫీ పైన రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం బట్టి గారు తనకు తెలియదన్నట్టు నటించడం హాస్యాస్పదం। ఇవాళ కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, ఎన్నికల ప్రచార సభల్లో గంభీరమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చి, ప్రజలకు తప్పకుండా మేము మేలు చేస్తామని చెప్పి ఇవాళ మోసం చేస్తూ ఉన్నారు। ప్రజలు అన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నారు। నిరుద్యోగ వృత్తిపై నిండు అసెంబ్లీలో ఎగవేత, నేడు రైతు రుణమాఫీపై దాటవేత, ఇది కాంగ్రెస్ నైజం। నిన్ననేమో నిరుద్యోగ వృత్తిపై ఎగవేత, నేడేమో రుణమాఫీపై దాటవేత, ఇది కాంగ్రెస్ పార్టీ నైజం। ఇవాళ ఆ వీడియోలు కూడా ఉన్నాయి। కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరే, వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తాను। డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది। 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తాం। తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా, ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా। రుణమాఫీ అందరూ ఎంబడపై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి।
డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. अब क्या बोल रहा ఆ రోజు డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా సంతకం పెట్టాలి. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తా మొదటి సంతకం అదే అన్నాడు. నిన్ననేమో పోయి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా అని నయా నాటకం పెట్టిండు రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్క అంటాడు మేము 100 రోజుల్లో చేస్తామని ఎక్కడ చెప్పనే లేదు అని చెప్పి ఇవాళ రైతుల్ని అవమానపరుస్తా ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా సాక్ష్యాలతో సహా వీడియోలు పెట్టి బట్టి విక్రమార్క గారికి నేను ట్వీట్ చేసిన. ఇప్పటికైనా బట్టి విక్రమార్క గారు నా వీడియోలను నా ట్వీట్ను చూసి రేవంత్ రెడ్డి మాటలు విని ఈ రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది 70 లక్షల మంది రైతులను అవమానపరచడం. మీరు మోసం చేసింది జాలక, మీరు మాట తప్పింది జాలక ఇంకా రైతులను అవమానపరుస్తారా? రైతు బంధు ఇవ్వమంటేనేమో ఒక మంత్రి గారేమో చెప్పుతో కొట్టా అంటాడు. రుణమాఫీ చేయమంటే మేము హామీ ఇవ్వనే లేదని చెప్పి సావు కబురు చల్లగా చెప్పినట్టు ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి ఈరోజు మేము 100 రోజుల్లో చేస్తామని హామీ ఇవ్వలేదని చెప్తున్నాడు. అందువల్ల నేను రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ మోసం, రాగానే వడ్లకు మక్కలకు 500 బోనస్ మోసం, రైతులకు 15,000 రూపాయల రైతు బంధు మోసం, కౌలు రైతులకు 15,000 రూపాయలు మోసం, వ్యవసాయ కూలీలకు 12,000 మోసం, అదేవిధంగా రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఎక్కడా 14 గంటలు కూడా వస్తలేదు మోసం. అంటే 6 మోసాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఇచ్చిన 6 మాటలు నిలుపుకోక నట్టేట ముంచింది. ఇంకో మాట చెప్తా ఉన్నారు, కరువు వచ్చిందని. రాష్ట్రంలో కరువు రాలే. ఈ కరువు కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. మన రాష్ట్రంలో ఉండే సాధారణ వర్షపాతం కంటే కూడా ఈ సంవత్సరం వర్షపాతం ఎక్కువగా నమోదైంది. 33 జిల్లాల్లో కేవలం 2 జిల్లాల్లో మాత్రమే లోటు వర్షం ఉంటే 31 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం పడ్డది. దీని మీద నేను చర్చకు సిద్ధం. వర్షం ఎక్కువ పడ్డా ఎందుకు మంచినీళ్ళకి ఇబ్బంది ఉంది? ఎందుకు రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి? ఇది కాంగ్రెస్ పార్టీ చేతగాంతనం వల్ల, లోపభూయిష్టమైనటువంటి నీటి నిర్వహణ విధానం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు ఎండిపోతా ఉన్నాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈ ఎండిపోయిన పంటలకు తక్షణమే 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తడిసిన వడ్లను ఇవాళ కూడా జైరాబాద్లో వర్షం పడ్డది, దుబ్బాకల వర్షం పడ్డది. రాష్ట్రం మొత్తం కూడా వర్షాలు పడి చాలా చోట్ల మక్కలు, సన్ఫ్లవరు, వడ్లు పంటలన్నీ కూడా తడిచిపోయినాయి. తడిచిన ధాన్యాన్ని కూడా కొని రైతులను కాపాడాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇవాళ 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రైతుని ఇప్పటి వరకు పరామర్శించలేదు. ఏ రైతుకు ₹1 సాయం చేయలేదు. కనీసం ఒక్కరినన్నా మాట్లాడించిండ్రా? ఒక్క దగ్గరనన్నా ఎండిపోయిన పంట పొలాలు పరిశీలించిండ్రా? వడగళ్ళ వాన పడితే ఎక్కడన్నా ఒక్కరి దగ్గరనన్నా పోయి చూసిండ్రా? ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ వడగళ్ళ వాన పడితే రైతుల దగ్గరికి పోయిండు, భరోసానిచ్చిండు, ధైర్యం ఇచ్చిండు, 100 కోట్ల రూపాయలు విడుదల చేసిండు. మరి ఈ ప్రభుత్వంలో వడగళ్ళ వాన పడితే ముఖ్యమంత్రి ఎందుకు పోడు, మంత్రులు ఎందుకు పోరు? ముఖం చెల్లుతలేదా? రైతులకు మోసం చేసినామని ముఖం చాటేస్తున్నారా? 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కదా, నిలదీస్తారని చెప్పి భయపడుతున్నారా? ఎందుకు రైతుల్ని గాలికి వదిలేశారు అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసిండు? 6 గ్యారెంటీలు 13 హామీల్లో ఒక్క ఉచిత బస్సు తప్ప అంత తుస్సే కదా, అంత తుస్సే. 6 గ్యారెంటీలు 13 హామీల్లో ఒక్క ఉచిత బస్సు తప్ప అంతా తుస్సే.